ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులు నిఘా ఉంచారు. నేడు ఉదయం గచ్చిబౌలి స్టేడియం పరిసరాల్లో హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో 10K రన్ జరుగుతోంది. అయితే దీనివల్ల ఐటీ కారిడార్లో స్వల్పంగా ట్రాఫిక్ మళ్లింపులుంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులపై అధికార ప్రతిపక్ష నేతలు నేడు ఉదయం తమ నివాసాల్లో అనుచరులతో సండే బ్రేక్ఫాస్ట్ సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నేడు ప్రత్యేక పుష్ప ప్రదర్శన ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. వీకెండ్ కావడంతో నగరవాసులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ప్రతిపాదించిన మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ నేడు తుది దశకు చేరుకోనున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాలపై హెచ్ఎండిఏ అధికారులు నేడు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత మరియు పార్కింగ్ ఏర్పాట్లు నేడు ఉదయం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్ర వార్తలు. తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అదనపు అన్నప్రసాద వితరణ కేంద్రాలను సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రాంతంలో ఐకానిక్ భవనాల నిర్మాణ సైట్లలో నేడు ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ పర్యవేక్షణ ఉంటుంది. అయితే పనులు త్వరగా పూర్తి చేయాలని డెడ్ లైన్స్ విధించనున్నారు. విశాఖపట్నంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నేడు ఉదయం భారీ స్థాయిలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ జరగనుంది. ఇందులో సినీ ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. పల్నాడులో సాగర్ కుడికాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా నేడు సాగునీటి శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు వివరాలను నేడు బోర్డు వెల్లడించనుంది. ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోంది. అమ్మవారికి నేడు ప్రత్యేక అలంకరణ మరియు కుంకుమార్చనలు జరుగుతున్నాయి. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం నేడు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. జాతీయ వార్తలు. నేడు ఆదివారం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందులో యువత క్రీడల గురించి ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉంది. ఢిల్లీ మరియు ఉత్తర భారత నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్య స్థాయిలపై కేంద్ర పర్యావరణ శాఖ నేడు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. సోమవారం మార్కెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల వల్ల స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోందనే దానిపై ఆర్థిక నిపుణుల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ వార్తలు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ నేడు మరో 20 స్టార్లింక్ ఉపగ్రహాలను కక్షలోకి పంపేందుకు సిద్ధమైంది. లండన్ లో జరగనున్న పర్యావరణ సదస్సులో భారత ప్రతినిధులు నేడు కీలక ప్రసంగం చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీపై చర్చలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఆస్కార్ రేసులో నిలిచే భారతీయ సినిమాల ఎంపికపై అంతర్జాతీయ స్థాయిలో నేడు చర్చలు ప్రారంభం కానున్నాయి.